మహానటి సావిత్రి గారు మరి అంత తెలివితేటలు లేకపోతే అంత నటి అవ్వదుగా. అంటే అందం అభినయంతో పాటు తెలివితేటలు ఉంటేనేగా టైమ్లీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగేది. మరి అంత తెలివిగలనావి, అంత అందగత్త, అంత టాలెంటెడ్ పర్సన్ కూడా వెళ్ళి గోడ దూకి గుంట్లో పడిందిగా. చూసావుగా, గుంట్లో పడిందా? పడింది కాబట్టి అంత టాలెంట్ కూడా ఏమైంది, హాస్పిటల్లో బయట పనుకోబెట్టారు. కాబట్టి నేను అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచ్ అయినాయా లేదా, నాడి మ్యాచ్ అయిందా లేదా, లవ్ మ్యాచ్ అయిందా లేదా, గణం మ్యాచ్ అయిందా లేదా, ఇన్ని చూసుకొని చేసుకుంటేనే మీ లైఫ్లు నిలబడతాయి. నువ్వు మల్టీ మిలియనీర్ అవ్వచ్చు. రతన్ టాటా గారికి పెళ్లి కాలేదుగా. అబ్బా, అంతకన్నా నువ్వు మల్టీ మిలియనీరా కదా. అందుకని నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఏదున్నా మూలాలు మర్చిపోమాకండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి తపస్సు చేసి వారి జీవితాలన్నీ త్యాగం చేసి ఆ అమ్మమ్మ దగ్గర నుంచి అతీంద్రమైన శక్తులు సంపాదించి వాళ్ళ కోసం కాదు, మనకి జాగ్రత్తలు చెప్పడానికి మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సంపదను మనం పాడు చేసుకుంటే ఇలానే ఉంటాయి జీవితాలు. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతా. మీకు ఏ కూర ఏ కాయ తినాలి ఏ కాయ తినకూడదు కూడా వాళ్ళు చెప్పిందేగా. మీరు ఏమైనా కనిపెట్టారు ఎప్పుడన్నా? సాఫ్ట్వేర్గా మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమైనా కనిపెట్టారా? ఏం తాగాలి, ఏం తినాలి, ఏం చేయాలి ఏమైనా కనిపెట్టారా? మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, మన పూర్వీకులు చాలా తెలివిగలవాళ్ళు.